వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి? ఖలీల్ ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది? ఇది ఒకసారి చూద్దాం. ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ ఖలీల్ని అంటే ఒక మైనార్టీ అభ్యర్థిని ఖలీల్ని ప్రకటించిన వెంటనే చాలామందిలో అసలు ఖలీల్ గెలుస్తాడా లేదా, ఖలీల్ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ ప్రచారం అంతా కూడా పక్కన పెడితే ఒకేసారి అంటే ఎవ్వరూ ఊహించని విధంగా విజయసాయిరెడ్డి రంగప్రవేశం చేయడం జరిగింది నెల్లూరులో. సో ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించిన తర్వాత మళ్ళీ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రధానంగా ఓవైపు అనిల్ కుమార్ యాదవ్ తన ఆత్మని ఇక్కడ పెట్టి వెళ్తూ ఉన్నాను, తన ఆత్మని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ తన అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్ వెంట నడిచినటువంటి సానుభూతి పరులు అందరూ కూడా ప్రచారం నిర్వహిస్తూ ఖలీల్ గెలిపే లక్ష్యంగా వాళ్ళందరూ ఓవైపు ముందుకు వెళ్తూ ఉంటే, ఎట్ ది సేమ్ టైం జిల్లా అధ్యక్షులుగా అంటే ఖలీల్ని గెలిపించడమే ప్రధాన లక్ష్యంతో పాటు జిల్లా అధ్యక్షులుగా ఆ బాధ్యతలను కూడా చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థల కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేత చంద్రశేఖర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంతో ఆ బాధ్యతలన్నీ తీసుకొని చంద్రశేఖర్ రెడ్డి మరోవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక అసెట్గా మారేటువంటి అవకాశం ఉంది ఖలీల్కు. ప్రధానంగా మైనార్టీ ఓట్లతో పాటు ఇతర ఓట్లను కూడా గ్యాదర్ చేస్తూ ఖచ్చితంగా ఖలీల్ గెలిపే లక్ష్యంగా వీరందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఓవైపు ప్రచారం నిర్వహిస్తుంటే విజయసాయిరెడ్డి మరోవైపు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ మనుషులు ఎవరైతే ఉన్నారో సానుభూతి పనులు అనవచ్చు, అభిమానులు అనొచ్చు, ఆయన కార్యకర్తలు అనొచ్చు, ఆయనతో పాటు వెంట నడిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖలీల్ విజయం కోసం అయితే కృషి చేస్తూ ఉన్నారు. సో అందరూ కలిసి అంటే ఒక 10 మందితో 15 మందితో ప్రారంభమైనటువంటి ఖలీల్ ప్రయాణం నెల్లూరులో ఈరోజు ఖలీల్ వీధుల్లో నడుస్తూ ఉంటే వందల మంది ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ విషయంలో అందరి సహకారం అంటే ముగ్గురి సహకారం కూడా ఉంది. అందరూ కూడా ఖలీల్ గెలుపు కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది నెల్లూరు నియోజకవర్గంలో ఖలీల్కి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. సో వెయిట్ అండ్ సీ, జూన్ 4న ఏం జరుగుతుంది, కౌంటింగ్ రోజు ఎలా ఉంటుంది పరిణామాలు అనేటువంటి విషయం. మొత్తానికి ఇదైతే ఖలీల్కి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.